తెలంగాణ ఉద్యమకారులను సర్కార్ ఆదుకుంటుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తొలి మలిదశ ఉద్యమకారులను ఆదుకోవాలని చూస్తున్నామన్నారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో ఆల్ పార్టీ మీటింగ్ను నిర్వహించింది ఉద్యమకారుల గుర్తింపు కమిటీ. ఉద్యమకారులందరినీ పిలిచి మాట్లాడతామన్నారు ప్రభుత్వ సలహాదారు కేశవరావు. ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ సముచిత న్యాయం ఇస్తామన్నారు. త్వరలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీలను కలుస్తామన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు గురించి వాళ్ళు ఏ తీరుగా మనం ఆనర్ చేసుకోవాలి, గౌరవపూర్వకంగా ఒక రెస్పెక్టబుల్గా వాళ్ళకి ఇంకేమైనా ఫెసిలిటీ ఇవ్వాలా అన్న ఇష్యూస్ మీద ఒక కమిటీ వేయడం జరిగింది. అదంతా మీకు తెలిసిందే. ఆ కమిటీ ఇంతకుముందు మనం కలిసిన తర్వాత మా ఉద్దేశం లోపల మా వ్యూ ఏంటంటే అందరినీ కలుపుకొని పోవాలి కాబట్టి ఆల్ పార్టీ మీటింగ్ పెడదాం అనుకున్నాం. ఆల్ పార్టీ మీటింగ్ అన్నప్పుడు గవర్నమెంట్ లోపల పార్టీస్ ఏదైతే రికగ్నైజ్డ్ ఉన్నాయో వాటి గురించే చెప్పడం జరిగింది. కానీ మా ఉద్దేశం ఏంటంటే అందరు ఉద్యమకారులందరినీ కలిసి అంటే పార్టీలు లోపల ఇప్పుడు అన్ని కమిటీస్ ఉంటాయి. కమిటీస్ కాకపోతే అవి చెప్తే మనం లెక్కలో పెట్టుకోలేము. కాబట్టి ఎన్ని పార్టీలు ఉన్నా విత్ రికగ్నైజ్డ్ అండ్ నాన్ రికగ్నైజ్డ్ అండ్ ఫ్యూ ఇంపార్టెంట్ గ్రూప్స్ అండ్ ఇంపార్టెంట్ పార్టీస్ ఎవరైతే ఉద్యమంతో సంబంధం పెట్టుకున్నారో, ఉద్యమంలో పార్టిసిపేట్ చేసారో వాళ్ళందరినీ పిలుస్తామని. అంటే అల్టిమేట్ ఉద్దేశం ఏంటంటే పూర్తి మంది ఎవరు మాట్లాడాలనుకుంటారో, ఎవరు ఏమి చెప్పాలనుకుంటున్నారో, ఎవరేం కోరుకుంటున్నారో, ఎవరు ఈ ఉద్యమకారులను రికగ్నైజ్ చేయడం కానివ్వండి, వాళ్ళకి ఏ గౌరవం ఇవ్వాలో దాని గురించి ఏమన్నా వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళ ఒపీనియన్ ఉంటే ఇవ్వాలని ఉద్దేశంతో వాళ్ళ మీటింగ్ చేయడం జరిగింది. ఫస్ట్ మాకు చేయవలసిన పని ఎవరు అసలు ఐడెంటిఫై చేసేది ఉంది ఎవరికైనా. రెండవది దీంట్లోపల ఇప్పుడు మొన్నటి ఉద్యమే కాకుండా తొలి దశ ఉద్యమం కూడదు, వాళ్ళని కూడా కలుపుకోవాలనేటి డెసిషన్ కూడా కమిటీ వాళ్ళు చెప్పడం వల్ల ఆ డిసిషన్ కూడా తీసుకురాం. ప్రభుత్వానికి చెప్తాం. వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేసి వాళ్ళని కూడా ఎవరైనా మిగిలిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ ఫెసిలిటీస్ వాళ్ళకు కూడా అందిస్తామనే ఉద్దేశం ఉంది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి వివిధ రకాలుగా అంటే వివిధ యొక్క ఫోరమ్స్ లైక్ జర్నలిస్టులు కావచ్చు, కళాకారులు, రచయితలు, లేదా ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా అన్ని కుల సంఘాలు అనేక రకాలుగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యమై ఉద్యమంలో కొంత నష్టపోయి అది ప్రాణ నష్టం కావచ్చు, శారీరక నష్టం కావచ్చు, లేదా ఉద్యోగ ఆర్థిక రకరకాల నష్టాలకు సంబంధించి ఉన్నప్పుడు వాళ్ళను సముచితంగా ఏ విధంగా గౌరవించుకుంటాం అనేటువంటి ఆలోచన కొద్దీ మరి ఈ యొక్క కమిటీ ఏర్పడ్డది. దానిలో భాగంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. దీని కార్యాలయం కూడా త్వరలోనే వర్కింగ్ కండిషన్లో ఈ యొక్క అమరవీరుల దీపం జ్వాల ఉంది, దాని లోపల కింద ప్రారంభమైతే త్వరలోనే అందుకు సంబంధించి కార్యాచరణ కూడా తీసుకొని దాని తదుపరి కార్యాచరణ అక్కడి నుంచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించబడుతుంది. ఏదేమైనా ఈ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమాన్ని గౌరవిస్తూ తెలంగాణ ఉద్యమకారులకు గౌరవాన్ని గుర్తింపునివ్వాలని ఒక సీనియర్ అందరికీ ఆమోదయోగ్యుడిగా ఎటువంటి వివక్ష లేకుండా నిజాయితీగా ఉద్యమకారులను గుర్తింపు ఇచ్చేటువంటి దానిలో అందరూ కూడా ఇక్కడ రాముల నాయక్ గారు కావచ్చు, కోదండరామ్ గారు కావచ్చు, పెద్దలు చైర్మన్ గారు, నేను మెంబర్గా, వారు దయాకర్ గారు, శోభన్ గారు అందరం కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎందుకంటే ఒక సముచితమైనటువంటి విధానం ద్వారా ఎటువంటి వివక్ష లేకుండా రాజకీయపరమైన అంశాలు రాకుండా అన్ని వర్గాలను కవర్ చేసే ఆలోచనతో ఉన్నది. ఉద్యమకారుల జేఏసీలు ఉన్నాయి, వాళ్ళందరినీ కలుస్తాం, సంప్రదిస్తాం. ఒక మాట ప్రత్యేకంగా చెప్పవలసింది ఏమిటంటే అన్ని యూనివర్సిటీల విద్యార్థి జేఏసీలతో కూడా సమావేశం అవుతాం. వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటాం. ప్రత్యేకంగా వాళ్ళు ఒక మాట ఏమంటున్నారంటే మా యవ్వనం ఈ ఉద్యమంలో ఖర్చు అయిపోయింది, మరి ఇప్పుడు మేము ఏం చేయాలనేది మాకు అర్థం కాని స్థితి, మా గురించి మీరు వినాలి, మా బాధలు వినాలి, మాకేదన్నా తోవ చూపాలనే మాట వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళతో కూడా సమావేశం జరుగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేయవచ్చు.